వెళ్ళిపోతుంటాను కదా అయ్యగారు. అంతకుముందు అలా వెళ్ళేవాడిని కాదండి. సభ అయిపోయిన తర్వాత కూడా ఉండి ఎవరన్నా ప్రార్థన అవసరతలు కోరితే ప్రార్థన చేసి వెళ్ళేవాడిని. అప్పుడు సెల్ ఫోన్లు లేవు. ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత అండి ఎవడో ప్రార్థనకు రావట్లేదని ప్రార్థన రావట్లేదు. అన్నా ఫోటో దగ్గరికి వచ్చి ఇలా చెయ్యెత్తుతాడండి, కంపు వస్తుందండి, ముక్కు ఎగిరిపోద్ది. వీడు ఎన్ని రోజులు అవుతుంది స్నానం చేసి వీడు రాబు మళ్ళీ అక్కడ ఏమనంటే ఆడికి మనిషికి వచ్చినట్టు కోపం వచ్చేద్ది. ఇప్పుడు ఏదో వ్యక్తిగతంగా 1-2 ఫోటోలు దిగారు, పర్లేదు. కానీ సభకు వచ్చిన తర్వాత, ప్రసంగం అయిన తర్వాత చాలామంది మాకు సంతోషమే ఫోటోలు ఇవ్వటం, కానీ ఎంతవరకు భావ్యం అది? అవునా కదా? ఆలోచించేయండి. ప్రార్థనకు వచ్చేవారు సార్ ఇంతకుముందు, అయ్యగారు ప్రార్థన చేయండి అయ్యా, దేవుని వాక్యం ఈరోజు నాతో మాట్లాడిందండి, ప్రార్థన చేయండి అయ్యా అనేవారు.